వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు శ్రీ మహావిష్ణు దర్శనానికి తరలి వస్తున్నారు. ఉత్తర ద్వార దర్శనాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు శ్రీ మహావిష్ణు దర్శనానికి తరలి వస్తున్నారు. ఉత్తర ద్వార దర్శనాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కొలీగ్ సుధా అందిస్తారు. ఎస్ సుధా. సుధా చెప్పండి. యశ్వరలక్ష్మి, ప్రస్తుతం వైకుంఠ ఏకాదశి సందర్భంగా విష్ణు ఆలయాలన్నీ కూడా భక్తులతో సందడి వాతావరణం కనిపిస్తుంది. సో మనం ఇప్పుడు ప్రస్తుతం జూబ్లీ దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నాం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయం సుందరంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ చాలా వరకు కూడా అక్కడ భక్తులు అయితే బార్లు తీరున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో మనం ఇప్పుడు ఉన్నది ఇక్కడ స్వామి దర్శనం చేసుకొని ఇది వస్తున్న మార్గంలో ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఉదయం భక్తులు బార్లు తీరు నుంచి చాలా మంది భక్తులు కూడా స్వామివారిని దర్శించుకొని ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం అండి. సో ఉత్తర ద్వార దర్శనం ఈ రోజు స్వామివారిని, వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు అంటే చాలా ఇష్టం నాకు. అందులో వెంకటేశ్వర స్వామి అంటే చాలా అభిమానం, చాలా ఇష్టం. ఇంకోటి దర్శనం కూడా నాకు చాలా బాగా జరిగింది. ఇక్కడ టీటీడీ మనం వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఉన్న ఫిలిం నగర్లో టీటీడీకి దర్శనం చేసుకుంటే చాలా మంచిదని నేను భావిస్తున్నాను. సో ఇక్కడ ఏర్పాట్లు అవి ఏ విధంగా ఉన్నాయి? మీకు ఎంత సమయం పట్టింది ఇక్కడ దర్శనం పూర్తి అవడానికి? ఏర్పాట్ల విషయానికి వస్తే చాలా బాగున్నాయి ఏర్పాట్లు. కాకపోతే దర్శనానికి అనేది కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే పబ్లిక్ అనేది ఈరోజు స్పెషల్ అందరికీ తెలిసిన విషయమే. స్పెషల్ ఏంటి అందరికి బట్టి కొంచెం అనేది ఉంది. దర్శనానికి అయితే నాకు ఒక 1.5 hours అయితే పట్టింది. ఓకే అండి, ఉదయం ఏ సమయానికి వచ్చారు? మొత్తం క్యూ లైన్ లోనే ఏ విధంగా ఉంది రష్ మొత్తం? అది క్యూ చూసుకుంటే క్యూ ప్రకారం అయితే చూసుకుంటే పబ్లిక్ బీభత్సంగా ఉన్నారు కాబట్టి నాకు ఒక 1.5 hours పట్టిందంటే నేను 7:30కి వచ్చాను, 9కి నాకు దర్శనం కంప్లీట్ అయ్యింది. ఓకే అండి, థ్యాంక్ యూ. సో మనం చూస్తే చాలా మంది భక్తులు కూడా సమయంలోపు 1.5-2 గంటల సమయంలోపు దర్శనం పూర్తవుతుందంటూ చెబుతున్నారు. దానికి సంబంధించి దర్శనం ఎంత సమయం పట్టిందమ్మా దర్శనం? అయిపోయిందమ్మా. సో మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఆలయంలో చాలా మంది భక్తులు బారులు తీరి వస్తున్నారు. సో స్వామివారిని దర్శనం చేసుకుని ఇక్కడ క్యూ లైన్ లో ఏర్పాట్లు అవి కూడా చాలా చక్కగా ఉన్నాయని చెప్తున్నారు. దానికి సంబంధించి ఇక్కడ ఈ రోజు వైకుంఠ ఏకాదశి రోజు ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు అవ్వాలని చెప్పి కూడా చాలా మంది కోరుకుంటూ ఉన్నారు. సో ఈ రోజు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుందని చెప్తున్నారు. అమ్మ, ఈ రోజు ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారిని దర్శించుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపించిందండి. డెకరేషన్ అయితే చాలా బాగుంది. స్వామివారిని చాలా దగ్గర నుంచి మంచి చూపించారు. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎంత సమయం పట్టింది? మాకు 2 hours అండి, 2 to 2.5 hours. థ్యాంక్ యూ. అమ్మ, ఈ రోజు వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకోవడం ఎలా ఉంది? బాగుందమ్మా, చాలా మంచి దర్శనం అయింది, చాలా బాగుంది. సో మనం చూస్తూనే ఉన్నాం, వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని దర్శనం చేసుకోవడం. అమ్మ, ఎలా ఉందమ్మా దర్శనం? చాలా బాగుంది, చాలా బాగా జరిగింది. చాలా బాగుంది. ఎంత సమయం పట్టింది? స్వామి 2 గంటలు పట్టింది. 2 గంటలు. స్వామి అయితే కనులు వైకుంఠంతో ఎంత బాగా చేశారంటే చాలా బాగా చేశారు. చాలా బాగుంది, చాలా బాగుందమ్మా. గుడి అలంకరణకు చాలా బాగా అలంకరించారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చూస్తానికి 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు. ఆ దేవుడిని అనంగా, ఆ గుడి అనంగా చాలా అద్భుతంగా ఉంది. భక్తులు వచ్చేవాళ్ళు చాలా సంతోషంగా చూసి వెళ్తారు. ఆ 7 కొండలు 6 కోట్లన్నీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
సో మనం చూసుకోవచ్చు స్వామివారి దర్శనం ఈ రోజు సర్వాంగ సుందరంగా స్వామివారిని అలంకరించి స్వామివారిని సర్వంగ సుందరంగా అలంకరించి భక్తులకైతే కనువిందు చేశారు. ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాన్ని కూడా రకరకాల పువ్వులతో అలంకరించారు. అదే విధంగా